Sri Bhavya Job Seller channel. In this video, we are going to discuss about the scheme and syllabus of Assistant Executive Engineer post in Civil Branch for APPSC. Okay. The scheme of examination consists of written examination, which is objective type. We have paper 1, paper 2 and paper 3. Paper 1 లో మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంది. మొత్తం టోటల్ 150 క్వశ్చన్స్, డ్యూరేషన్ వచ్చేసి 150 మినిట్స్, మ్యాక్సిమం మార్క్స్ 150. పేపర్ 2 సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ కామన్ సబ్జెక్ట్స్, టోటల్ క్వశ్చన్స్ 150, డ్యూరేషన్ కూడా 150 మినిట్స్, మ్యాక్సిమం మార్క్స్ 150. అండ్ పేపర్ 3 వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ది, టోటల్ క్వశ్చన్స్ 150, డ్యూరేషన్ 150 మినిట్స్ అండ్ టోటల్ మార్క్స్ 150. సో ఓవరాల్గా మనకి 450 మార్క్స్ అన్నమాట. నెక్స్ట్ సిలబస్ వచ్చేసి పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో మనకి కరెంట్ ఈవెంట్స్ ఉన్నాయి ఆఫ్ ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ జనరల్ సైన్స్, ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ. థర్డ్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఇండియా విత్ ఏ ఫోకస్ ఆన్ ఏపీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి జాగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఏ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. ఫిఫ్త్ వచ్చేసి ఇండియన్ పాలిటీ. సిక్స్త్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్. సెవెంత్ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఎయిత్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్. నైన్త్ వచ్చేసి లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ ఇంటర్ప్రిటేషన్. టెన్త్ వచ్చేసి డేటా అనాలిసిస్. ఇవన్నీ కూడా మనకి జనరల్ స్టడీస్లో ఉన్నాయన్నమాట 150 మార్క్స్కి. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి సివిల్ అండ్ మెకానికల్కి కామన్ అని చెప్పాం కదా, ఇది కూడా 150 మార్క్స్. ఇందులో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, నెక్స్ట్ వచ్చేసి ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ మెషినరీ, ఈ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ పేపర్ 3 ప్యూర్లీ సివిల్ ఇంజనీరింగ్. ఇందులో మనకి బిల్డింగ్ మెటీరియల్స్, స్ట్రక్చరల్ అనాలిసిస్, డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్, డిజైన్ ఆఫ్ కాంక్రీట్ అండ్ masonry స్ట్రక్చర్స్, కన్స్ట్రక్షన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్, hydraulics and water resource engineering, environmental engineering, soil mechanics and foundation engineering, surveying and transport engineering, all these things. ఇవన్నీ కూడా మనకి ఈ టోటల్ 9 సబ్జెక్ట్స్ ప్లస్ పైన ఉన్న స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ఫ్లూయిడ్స్, టోటల్ 11 సబ్జెక్ట్స్. ఇవన్నీ మనకి ఈ 2 సబ్జెక్ట్స్ 150 మార్క్స్, ఈ 9 సబ్జెక్ట్స్ కూడా 150 మార్క్స్. ఇది పేపర్ 2 అండ్ పేపర్ 3. నెక్స్ట్ ఆఫ్టర్ కంప్లీషన్, అంటే మీరు ఆ పైన ఉన్న ఫస్ట్ టెస్ట్ ఏదైతే ఉందో సిబిటీది, అందులో మీరు మెరిట్లో పాస్ అయితే మీకు నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది. అదేంటంటే సిపిటి, అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. దీని యొక్క స్కీమ్ సిలబస్ ఏంటి అంటే, స్కీమ్ వచ్చేసి ప్రొఫిషియన్సీ ఆఫ్ కంప్యూటర్స్, డ్యూరేషన్ వచ్చేసి 60 మినిట్స్, మార్క్స్ 100 మార్క్స్ అండ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. ఇవి ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ పీబీడీ వాళ్ళకి 30, బీసీస్కి 35, ఓసీస్కి 40. ఇవన్నీ కూడా స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, మినిమం మార్క్స్ రావాలి. నెక్స్ట్ టాస్క్ ఏంటి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట. మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్తోని ఫోల్డర్ పైన ఒక డెస్క్టాప్ పైన ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి, పార్ట్ ఏ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్ ఫైల్ క్రియేట్ చేయాలి మీ హాల్ టికెట్ నెంబర్తోని. దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన సంథింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా స్కీమ్. సిలబస్ వచ్చేసి ఇంట్రొడక్షన్ టు కంప్యూటర్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్, ఓఎస్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనక్స్ ఆర్ మ్యాక్ ఓఎస్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, ఎలక్ట్రానిక్ మెయిల్, వరల్డ్ వైడ్ వెబ్. ఇది పార్ట్ ఏ. పార్ట్ బి వచ్చేసి ఆఫీస్ సూట్, గెటింగ్ స్టార్టెడ్ విత్ ఆఫీస్, ఫైల్ ఆపరేషన్స్ ఇన్ ద ఆఫీస్, టూల్స్ ఇన్ ద ఆఫీస్ అప్లికేషన్స్, వర్డ్ ప్రాసెసింగ్ అంటే ఎంఎస్ వర్డ్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ ఇన్ లైబ్రరీ ఆఫీస్. నెక్స్ట్ 6th స్ప్రెడ్ షీట్, 7th ప్రజెంటేషన్ సాఫ్ట్వేర్. ఇవన్నీ కూడా మనకి పార్ట్ బిలో. మనకి మొత్తం అసెస్మెంట్ పార్ట్ అంటే ఎలా ఉంటుంది ఎగ్జామ్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఓవరాల్గా పార్ట్ ఏ వచ్చేసి మనకి 20% ఆఫ్ టోటల్ మార్క్స్, అంటే 20 మార్క్స్. టోటల్ మనకి 100 మార్క్స్ కదా, 20% 20 మార్క్స్. అట్లా మనకి ఒక్కొక్క దానికి మనకి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత అని ఇచ్చారనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద
సిపిటి. ఈ సిపిటి సో మీకు సిబిటి ఉంటుంది, నెక్స్ట్ సిపిటి ఉంటుంది. ఇందులో మెరిట్లో పాస్ అయితే మళ్ళీ సిపిటి ఉంటుంది అనమాట. సిబిటిలో మనకి మళ్ళీ 3 స్టేజెస్, 1, 1, 2 and 3 పేపర్స్. ఓకే, this is all about schema and syllabus of assistant executive engineer post for civil engineering in APPSC. Thanks for watching.